తెచ్చింది. ఒక రాజు మీ కొరకు పుడుతున్నాడని ఒక దూత వచ్చింది, శుభవార్తను తెచ్చింది. ఒక రాజు మీ కొరకు పుడుతున్నాడని ఆ వార్తతో మాలో సంతోషమే, ఆనందమే, ఒక అద్భుతమే. ఆ వార్తతో మాలో సంతోషమే, ఆనందమే, ఒక అద్భుతమే. ఒక దూత వచ్చింది, శుభవార్తను తెచ్చింది. ఒక రాజు మీ కొరకు పుడుతున్నాడని ఒక దూత వచ్చింది, శుభవార్తను తెచ్చింది. ఒక రాజు మీ కొరకు పుడుతున్నాడని. కనులార చూడాలి ఆ దివ్య రూపాన్ని, చెవులార హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, సంతోష క్రిస్మస్, సంతోష క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికి మీ పక్కనుల్లో వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ జీవితాలను, మన సంఘమును, మన గ్రామ ప్రజలందరినీ ఎప్పుడూ ఇలాగే వెలిగించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మనసారా కొనియాడాలి
ఉన్నప్పటికీ ఇది దేవుని కార్యము ఘనముగా జరిగించుకొనుచున్న ఆ దేవునికి ఇంతవరకు మనల్ని కాపాడి భద్రపరిచి సంరక్షించి సంఘమును ముందుకు నడిపిస్తున్న ఆ ప్రభువునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అట్టి దేవుని మనమందరము మనస్ఫూర్తిగా నిండు మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనమందరము కూడా ప్రభువును స్తుతించుచు ఆరాధించుదాం. ప్రేమన దౌం బిడ్లారా, ఏ నెల కూడా ఆగక సాగిపోయే కృపనిచ్చిన దేవునికి, ఏ నెల కూడా ఆర్థికంగా భారమైనప్పటికీ కొనసాగిస్తూ ఆర్థికంగా బలపరిచి ప్రతి విషయంలో తోడుగా నిలిచిన ఆ ప్రభువును మనం ఎంతగా స్తుతించినా అది మన జీవితంలో తక్కువే. ప్రేమన దౌం బిడ్లారా, మనమందరము కూడా రీతిగా ఆ మహా గొప్ప దేవుని మనము స్తుతించుదాం, ఆరాధించుదాం. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. చప్పట్లు కొడదాం అందరం కూడా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము వరకు బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఏ స్థితిలో ఉన్నా, మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆ ప్రభువును స్తుతించే కృపను మనము కలిగి ఉందాం. పౌలు శీలల వలె చెరలోనైనా ఆయన నామాన్ని స్మరించే కృపను మనము కలిగి ఉందాం. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. అవును దేవా, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. పాడేదా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. అవును దేవా, నీకు మహిమ కలుగును గాక. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. చెరలోనైనా, మా కష్టాలలో సహితము, మా వ్యాధులలో సహితము, మా ఇబ్బందులలో సహితము మా ప్రభువా నిన్ను ఆరాధించి
నిన్ను స్తుతించి నీ నామాన్ని హెచ్చించే భాగ్యమును నా జీవితానికి దయచేయమయ్యా. చాలా సందర్భాలలో సంతోషములో నిన్ను స్తుతించగలుగుచున్నాను, కానీ నాకున్నటువంటి ఇబ్బందులను బట్టి నిన్ను ఆరాధించలేకపోతున్నాను. కొన్నిసార్లు నీ సన్నిధిని నేను పక్కన పెడుతున్నానయ్యా. ఏ స్థితిలోనైనా నిన్ను ఆరాధించే భాగ్యమును, ప్రతి విధమైన క్లిష్టమైన పరిస్థితుల్లో సహితము నిన్ను కొనియాడే కృపను నాకు దయచేయము నాయన అంటూ ఆ దేవనామాన్ని మనము స్మరించుదాం. ఎందుకంటే ప్రతి విషయములో, ప్రతి సందర్భములో దేవుని కృప, దేవుని దయ, ఆయన మాట, ఆయన చూపు మనకు తోడుగా ఉంటే చాలు. దేవానికి మహిమ కలుగును గాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును, దేవానికి మహిమ కలుగును గాక. నీ మాట నా జీవితానికి సరిపోతుందయ్యా. నీ చూపు, నీ చల్లనైన చూపు, మనుషులలో ఎక్కడ చూసినా విషపు చూపు, అహంకారపు చూపు, గర్వముతో కూడినటువంటి చూపులయ్యా, మోసముతో కూడినటువంటి, పగలు ప్రతీకారాలతో కూడినటువంటి చూపులు చూస్తారు. నీ చూపైతే, నీ చల్లని చూపైతే మా జీవితానికి సరిపోతుందయ్యా. నీ చల్లనైన తోడు, నీడ మా జీవితాలకు చాలయ్యా. అటు కృపను మా జీవితాల్లో కృమ్మరించండి. అటు దయా దాక్షిణ్యములను మాకును మా కుటుంబాలకు దయచేయము నాయన. ఇంతవరకు మమ్మును, మా కుటుంబాలను, మా ప్రభువా, మా సంఘమును, మా గ్రామమును, మా ప్రజలందరినీ కాపాడుతూ వచ్చిన దేవా, నీకు మహిమ కలుగును గాక. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఇటు గొప్ప అనుబంధాన్ని మా జీవితంలో ప్రసాదించిన దేవా, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. విడదీయలేనటువంటి అనుబంధాన్ని మా జీవితంలో కలుగజేసిన దేవా, మనుషులతో లేదయ్యా ఈ రోజున మా బంధాలు తెగిపోతా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ములకు చెల్లెల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్నటువంటి బంధాలు, ప్రేమానురాగాలు కరిగిపోతా ఉన్నాయి. మారని, మార్పు చెందని ప్రేమతో, వీడని అనుబంధముతో మమ్మను పెనవేసుకున్న మా ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా చెగ మెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను.
రాజా. కొట్టండి. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రబలులు నీకే అర్పించదేసయ్యా. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రబలులు నీకే నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రబలులు నీకే అర్పించదేసయ్యా. నిత్యము ఆరాధనకు రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కొనిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. మళ్ళీ పడదాం. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. విడదీయని అనుబంధముతో మనల్ని పెనవేసుకున్నటువంటి మహా గొప్ప దేవుని ఏమని స్తుతించేది, ఏ రీతిగా వర్ణించేది. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఏ క్షణమున మనల్ని విడవలేడు ఆయన. పాపములో శాపములో కొట్టుమిట్టాడుచున్న మనలను ఆ పాప దాసత్వము నుండి విడిపించుట కొరకు పరలోక మహిమను పరలోక తేజస్సును వదిలి నీ కొరకు నా కొరకు రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి పేద నరుని రూపము ధరించుకొని ఈ స్థలములో ఈ భూమి మీద మనుష్య పాప పరిహారార్థమై అని లోకానికి రావడం. ఇదిగో స్థలము లేక ఏ సామాన్యుడికి లేనటువంటి, ఏ సామాన్యుడు కూడా అలాంటి స్థితిలో పుట్టనటువంటి రీతిగా పశువుల శాలలో స్థలము లేక పశువుల శాలలో పుట్టాడయ్యా నీ కొరకు. అమ్మలారా, నీ కొరకు నా కొరకు పశువుల శాలలో పుట్టి ఏమీ లేనివాడిగా తలదాచుకునుటకు స్థలమైనను లేక దివారాత్రులు శ్రమిస్తూ అనేక బోధనల ద్వారా ప్రబోధనల ద్వారా అనేకులను దేవుని వైపు తిప్పి చివరికి తన ప్రాణాన్ని దారబోసిన ఆ మహా గొప్ప యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం ఎంతగా స్తుతించినా అది మన జీవితంలో తక్కువే. అట్టి క్రీస్తు జననమును మనము జ్ఞాపకము చేసుకునొచ్చు. ఆ సందర్భమును పునస్కరించుకొని ఈ 45వ రక్షణ సువార్త ఉజ్జీవ కూడికను సంతోషముతో ఆనందముతో ఈ కార్యక్రమాలు జరుపుకునే కృపనిచ్చిన ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
అటు దేవుని మనమందరము కూడా మనస్ఫూర్తిగా ఎవరికి వారు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవనామ స్మరణ చేస్తూ ఉంటుండగా మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక సంఘ పెద్ద ఆర్ పాపన్న గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరము కూడా అదే రీతిగా ప్రభువును స్మరించుచు క్రీస్తు జననమును, క్రీస్తు శిలువ కార్యమును, పునరుత్థానమును, నీ కొరకు నా కొరకు చేసిన ప్రతి బలియాగమును, ప్రతి విధమైన కార్యమును జ్ఞాపకము చేసుకుని ఆ ప్రభువుని సంతోషముతో ఆరాధించుదాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవాని పాదములకు స్తోత్రము నాయన. అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని మా పాపాల కొరకై ఈ లోకముల నాయన ధనవంతుడవైండి దళిద్రుడవుగా దిగివచ్చి మా రచనార్థ కొరకు నాయన నువ్వు చేసినటువంటి మేళ్ళు ఎన్నో ఉన్నాయి ప్రభువా. అవును తండ్రి, నిన్ను ఏమి పేచినా ఏమి తలంచినా అది తక్కువే దేవా. నీ కృపనిచ్చినావు నాయనా, నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం దేవా. మా సంఘమును, మా సంఘ పరిచర్య చేస్తున్న నీ దాసుని నాయన, ఇక్కడ వచ్చినటువంటి దాసులనందరినీ మీరు దీవించి ఆశీర్వించి మా దగ్గరికి నడిపించినందుకై నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాము దేవా. నీ కృపనిచ్చినందుకై నీకు స్తోత్రము, స్తుతి మహిమ మా ప్రభావం మీకే చెల్లునుగాక దేవా. ఎందుకంటే మానవులము వట్టివారము మట్టివారమునైనా మా కొరకు మీ జీవాన్ని మాకు ఇచ్చిన ఆయన ఈ లోకమునకు వచ్చిన దేవా, నీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు నాయన పశుల తొట్టిలో నువ్వు జీవించి నాయన నీకెందుకు నాయన నీకు అంత వైభోగమున్నను మా పాపాల కొరకు ఈ లోకమునకు వచ్చి ప్రభువా నువ్వు దాసుని రూపము దలించుకొని నాయన మాలో ఒకరవై కలిసి నాయన నీ రక్తాన్నే మాకు దారవలసిన దేవా. యేసయ్యా, నీ పాదములకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయన, ఇంతవరకు చేసినటువంటి మేళ్ళు నా తండ్రి ఎన్నో ఉన్నాయి నాయ ప్రభువా. అయినను మేము తలంచక పెడచెవున పెట్టి నిన్ను మర్చిపోతున్నాం మేము ప్రభువా. మమ్మల్ని అందరినీ దయతో క్షమించండి నాయన. నా తండ్రి, ఇక్కడ చేరినటువంటి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించి కాపాడండి. నీ కృపలో వాడుకోండి ప్రభువా. నీ దాసుడు ఏమైతే చెప్పనయింటున్నాడో వినగలిగే చెవు, గ్రహించే మనసు నాయనా నిన్ను ప్రార్థించే బిడ్డలముగా ఉండుటకు నీ సహాయము, నీ కృప, మెండైన దీవెనలు ఈ ఆలయం పైన కుమ్మరించి నడిపించమని అడుగుతున్నాం మా దేవా. ఎందుకంటే అలనాడు వాగ్దానం చేసినావు, నువ్వు నన్ను తలంచుకున్న ఎడల నేను నీ ఎమ్మడే ఉంటానని సెలవిచ్చినావు దేవా. అబ్రహాం, ఇసాకు సాలిన దేవుడవు, మాకును కూడా సాలిన దేవుడవు తండ్రి. అది గుర్తెరిగి మేము ఈ లోకములో జీవించుటకు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం మా దేవా. అవును తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రయాణం ఉంటున్న ప్రతి బిడ్డని కాపాడి దీవించండి. ప్రతి వాహనాన్ని నీ సాధనములు ఉంచుకొని నడిపించండి నాయన. హాస్పిటల్లో రోగులు, గర్భిణీ స్త్రీలు అనేక మంది నీ బిడ్డలు బాధపడుతుంటారు ప్రభువా. అటువంటి వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి దేవా. ఎందుకంటే నువ్వు చెప్పినావు నాయన, నా తండ్రి, మీరు ఎప్పుడైతే నన్ను తలంచుకుంటారో మీ మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినావు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను, వారి మధ్యలో నేను సంతరిస్తానని సెలవిచ్చిన దేవా. నీ పాదములకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాము నా. అవును తండ్రి, నా దేవా, ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వించి మా సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి మా కుటుంబాలను, నా తండ్రి మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలని నీ సాధనములు ఉంచుకొని నడిపించమని నాయన ముందున్న కాలమంతా మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. పుట్టెను జీవమాట
ఎందు నడుపును జీవజలము పారు ఊటగా మానవాళి బ్రతుకు మార్చెను జీవజలము పారు ఊటగా మానవాళి బ్రతుకు మార్చెను యేసయ్యే గొప్ప దేవుడు దేవుడు యేసయ్యే పరిశుద్ధుడు శుద్ధుడు యేసయ్యే మంచి కాపరి కాపరి యేసయ్యే శక్తిమంతుడు మంతుడు యేసయ్యే గొప్ప దేవుడు దేవుడు యేసయ్యే పరిశుద్ధుడు శుద్ధుడు యేసయ్యే మంచి కాపరి కాపరి యేసయ్యే శక్తిమంతుడు మంతుడు జీవమివ్వ యేసు పుట్టెను జీవబాట ఎందు నడుపును జీవమివ్వ యేసు పుట్టెను జీవబాట ఎందు నడుపును జీవజలము పారు ఊటగా మానవాళి బ్రతుకు మార్చెను జీవజలము పారు ఊటగా మానవాళి బ్రతుకు మార్చెను యేసయ్యే గొప్ప దేవుడు దేవుడు యేసయ్యే పరిశుద్ధుడు శుద్ధుడు యేసయ్యే మంచి కాపరి కాపరి యేసయ్యే శక్తిమంతుడు మంతుడు యేసయ్యే గొప్ప దేవుడు దేవుడు యేసయ్యే పరిశుద్ధుడు శుద్ధుడు యేసయ్యే మంచి కాపరి కాపరి యేసయ్యే శక్తిమంతుడు మంతుడు జీవమివ్వ యేసు పుట్టెను జీవబాట ఎందు నడుపును జీవమివ్వ యేసు పుట్టెను జీవబాట ఎందు నడుపును. హల్లెలూయా. నారసుతము రాజసుతుడి రేయి జననామాయను రారసుతము
క్రీస్తునందు ప్రేమటి సంఘస్థులారా, మీకందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధనకు సమయం కాబోతుంది కాబట్టి ఈ యొక్క ఆరాధనా కార్యక్రమానికి మన సంఘ ట్రెజరరు ఆర్ దానియల్ అధ్యక్షత వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరిపించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకు సందేశం టి నరేష్ గారు మన సంఘ కాపరి మనకు వాక్యాన్ని అందిస్తారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. మీరు వాళ్ళ యొక్క వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. క్రీస్తునందు ప్రియ సంఘస్థులారా, ఈ మధ్యాహ్న కాలంలో మీరందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము క్రిస్మస్ సందేశంలోకి వెళ్ళిపోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు ప్రారంభ ప్రార్థన ఆరు పాపన్న సంఘ పెద్ద మనకు ప్రార్థనలు నడిపిస్తారు. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రము నాయనా. అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని కాపాడి రక్షించి పోషించిన దేవా నీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. నా తండ్రి, గత సంవత్సరమంతా నీ కృపలు వాడుకొని నాయనా ఆకాశము నుండి వర్షమును కురిపించి పంటలను అభివృద్ధి చేసి మానవునికి ఆరోగ్యము, శక్తిని, బలమును ఇచ్చి నీరు, గాలి, ఆహారము ఇచ్చి పోషించిన దేవా నీ పాదములకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, పాపులము, దుష్టులము, దుర్మార్గులము అయినను మా కొరకు ఈ లోకమునకు వచ్చి నా బిడ్డలను నేను నిర్మించుకున్న కాబట్టి వాళ్ళని గతి తప్పనీయకూడదని నా తండ్రి మా రక్షణార్థం కొరకై నువ్వు ఈ లోకములు నాయన జన్మించి నీ జన్మదిన వేడుక జరుపుకుంటుండగా నీ తోడు, నీ సన్నిధి ఈ ఆలయం పైన కుమ్మరించి నడిపించండి ప్రభువా. ఎందుకంటే ఒట్టివారము మట్టివారమునైనా అంతలో పుట్టి ఆయిరేపటి ఆత్మలని పోషించేటట్టు మా కన్న తండ్రి నీ పాదములకు స్తోత్రము యేసయ్యా. ఈ లోకమునకు నీ ప్రియకుమారుని పంపించి మా రక్షణార్థం కొరకై నాయన మమ్మల్ని పోషించిన దేవా యేసయ్యా నీ పాదములకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవా మాకు చాలిన తండ్రి యేసయ్యా నీ పాదములకు స్తోత్రము వందనము చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, మా కష్టాలలో, మా బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నష్టాలలో నా తండ్రి మమ్మలను పోషించి ధైర్యపరిచి సంవత్సరమంతా కాపాడి ఈ చివరి నెలలో చివరి వారములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. యమన బిడ్డలు నాయన ఎంతో ప్రయాసపడి పనులు చేస్తుండగానైనా వారికి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని ప్రసాదించండి ప్రభువా. నీ కృపలో వాడుకోండి నాయన. నా తండ్రి, పడిపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. నీ కృపలో వాడుకోండి తండ్రి నాయన. నీ హస్తం బట్టి దీవించండి నాయన యేసయ్యా నీ పాదములకు స్తోత్రము నాయన. మా కుటుంబాలని, మా సంఘాన్ని, మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించండి ప్రభువా. నీ జన్మదినం నాడే కాక మేము ప్రతి ఆదివారము, ప్రతి సండే నీ కొరకొచ్చి మొరపెట్టి ప్రార్థించుటకు మాకు ఏకత, బలమును, శక్తిని దయచేయండి ప్రభువా. అవును తండ్రి, నీ దాసుడు ప్రయాసపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండగా నీ తోడు, నీ సన్నిధి ఆయనతో ఉంచండి ప్రభువా. అవును నాయన, మాకు ఏమైతే బోధించగలుగుతున్నాడో ఆ దండగా నీవే ఉండి ఆయన బూరగా ఉండి నాయన నీ తోడు, నీ సన్నిధి ఆయనతో ఉంచి నాయన ఆయన నిమిత్తం మాత్రమే నా తండ్రి జీవమిచ్చిన దేవుడవు గనుక కావాల్సినటువంటి మరుబాలు ఆయన హృదయంలోకి రప్పించి మాకు బోధించుటకు నీ సహాయం అనుగ్రహించము తండ్రి యేసయ్యా. నీ పాదములకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఎందుకంటే ఈ లోకములో జీవించేది కొద్ది కాలమేనైనా ఆ కొద్ది కాలం నీ కొరకు ప్రార్థించి మొరపెట్టి పాటలు పాడి స్తుతించుటకు మాకు ఏకత దయచేసిన దేవా నీ పాదములకు వందనములు స్తోత్రములు నాయన. మాకంటే విద్యామంతులు, బలవంతులు, ధనవంతులు ఈ లోకములో లేరు నాయన, నీ రాజ్యంలో చేరి ఉన్నాడు. అవును తండ్రి, మేము కూడా ఒకప్పుడు చేరే వాళ్ళమే, అయినను నిన్ను అడుగుతున్నాము దేవా. నా తండ్రి, మాకింతవరకు కాపాడి
రక్షణ దేవుణ్ణి మేమేమి చేసి రుణము తీర్చుకునాలని ప్రతివారు వచ్చి మోకాలుంచి నిన్ను ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు నీ కృపా మెండైన దీవెనలు ఈ ఆలయం పైన కుమ్మరించి నడిపించమని నాయన, ఇటువంటి కూటములు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో నీ తోడు, నీ సన్నిధి అక్కడ ఉంచి నడిపించండి నాయన. ఇక్కడ వచ్చినటువంటి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించండి. చిన్నలను, పెద్దలను, బాలికలను, బాలబాలికలను, వృద్ధులను నీ కృపలో వాడుకోండి నాయన. ఇంతవరకు మాకు సమయం ఇచ్చినందుకై నీకు స్తోత్రము, వందనములు చెల్లిస్తూ, అవును తండ్రి, మేము అడిగిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే దయతో నన్ను క్షమించి నీ కృపలో వాడుకోనమని, నీ పనిపాటల్లో ముందుటకు నీ సహాయము, నీ శక్తిని, బలాన్ని ప్రసాదించమని మా కొరకై మరణము జయించి తిరిగలేసినటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరం కలిసి చిందలేదుక యేసు పుట్టెను అన్న పాట, ఒక చరణము, పల్లవి, ఒక చరణం. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనా, దివసము వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని కాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును కాంచిరి, స్తుతులు నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. అందరం లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తరంలో 6 బాబు గారు మనకు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు ఉత్తర పత్ర భాగముగా చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు ఉత్తర పత్ర భాగంగా చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా
అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రత్యేక పాట అందరం కలిసి ప్రత్యేక పాట పల్లవి చరణం. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. మందల కాచే దూతలకును దూత మంచి మాట చెప్పిపోయెను. మందల కాచే కాపరులకు దూత మంచి మాట చెప్పిపోయెను. పమరులైనా పండితులైనా అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. వేదవాక్య పఠనము ప్రియాంక. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం మాత్రం.
పరిశుద్ధ గ్రంథం నుండి లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రార్థన. దండు సామేలు మామ సంఘ పెద్ద. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కృపగలనైనా దయగల తండ్రి, నైనా పోయిన సంవత్సరం మొదలుకొని నేటి ఈ సంవత్సరం లాస్ట్ దినం వరకు మమ్మల్ని కాపాడినావు. నైనా ఈ నెలలో ఈ మొదటి 2 ఆఖరి వారము తండ్రి మమ్మల్ని అందరినీ నీ కృపలో వర్ధిల్ల చేసినావు తండ్రి. మా కుటుంబాలని, మా తండ్రి, మా సంఘమును, మా పెద్దలని అందరినీ దీవించండి తండ్రి. ఎందుకంటే మేము వట్టివారము మట్టివారము తండ్రి. గ్రహించే మనసు తండ్రి, వినగలిగే చెవులు మాకు దయచేయండి నైనా. ఎందుకంటే మేము దుష్టులము, దుర్మార్గులను మమ్మల్ని కాపాడినావు తండ్రి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనది. పొద్దున మరిచి సాయంత్రానికి వాడిపోయే మమ్మలను తండ్రి నువ్వు నీ కృపలో వర్ధిల్ల చేసినావు తండ్రి. మరి నైనా ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠమని సెలవిచ్చినావు తండ్రి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరి మా అందరినీ కాపాడండి తండ్రి. 10 దినము తండ్రి మమ్మల్ని ప్రార్థిస్తుండగా మమ్మల్ని మా చుట్టూ, మా సంఘము చుట్టూ నీ కంచె వేయండి తండ్రి. నీ దూతలను మా చుట్టూ ఉంచండి తండ్రి. ఎందుకంటే మేము మానవులమైనటువంటి మమ్మలను నీ రక్షణ, నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి నైనా. ఈ దినం చూడలేక ఎందరో నైనా నీ రాజ్యంలో చేర్చుకున్నావు తండ్రి. మమ్మల్ని అయితే సజీవులుగా నిలబెట్టుకునేటువంటి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నైనా ఈ కాలము మేము చూడలేనటువంటి దినాలు తండ్రి. మరి ఏమైతే చేస్తున్నామో మాకే తెలియదు తండ్రి. మరి అయ్యగారు ఏం చెప్తున్నారో విని అనుసరించడానికి మాకు మంచి జ్ఞానమును తండ్రి, మా కృపను ఇవ్వండి తండ్రి. ఆయన కూతుర్ని, ఆయన బిడ్డని, ఆయన భార్యని అందరినీ కాపాడి రక్షించండి. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి తండ్రి, ఎంతో ప్రయాసపడి చేస్తూ ఉన్నారు తండ్రి. మరి మా కొరకే తండ్రి మేమైతే ఎక్కడనో ఉంటున్నాం తండ్రి. మేము పొద్దు ఉచ్చుకుంటున్నాం తండ్రి. మేము ఈ కాలమందు మేము ఎంతవరకు మేము తండ్రి ఉంటామో లేదో, ఈ దినం వరకు ఉంటామా తండ్రి, ఈ గడియ వరకు ఉండలేము తండ్రి. నీ కృపచేతను, నీ దయచేత మమ్మల్ని రక్షిస్తామని మా కొరకు మరణించే మా రక్షకుడైన యేసుక్రీస్తు నామందు బతిమాలు వేడుకొంచున్నా స్వామి. సందేశము రెవరెండ్ టి నరేష్ గారు, సంఘ కాపరి, క్రిస్టమస్ సందేశము వినిపించవలసిందిగా ఈ సమయానికి ఆయనకు ఉపచెప్తున్నాం. ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో చేరాం. మరి దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈ రీతిగా దేవుడు మనలందరినీ ఈ క్రిస్మస్ పర్వదినమున చేర్చి ఆయన మాటలు విని ఆయన సన్నిధిలో గడిపి ఆనందించే భాగ్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఏదో ఉడతా భక్తిలాగా లేకపోతే ఆచారముగాను కాకుండా నిండు మనస్సుతో హృదయపూర్వకముగా మనమందరము ప్రభువును ఆరాధించి స్తుతించి ఘనపరిచినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కృపను ప్రసాదిస్తాడు. ఆ ప్రభు యొక్క త్యాగాన్ని మనము స్మరించుకొని ఆయన జనన విధమును జ్ఞాపకము చేసుకొని ప్రభువును స్తుతించుదాం. దేవానికి మహిమ కలుగును గాక. మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన మా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనులేని ప్రేమను బట్టి, నీ దయా దాక్షిణ్యములను బట్టి నీకు మహిమ కలుగును గాక అంటూ ఆ ప్రభువును స్తుతించుదాం. ప్రేమన దవం బిడ్లారా, మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నాం మనం. అయితే మరి ఏ క్రిస్మస్ అయినా నువ్వు క్రీస్తుతో జరుపుకున్నావా
అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. చాలామంది క్రీస్తు లేని క్రిస్మస్ జరుపుకుంటున్నారు, క్రీస్తును ఆరాధించకుండా పండగ చేసుకుంటున్నారు. ఈ రోజున మనం ఆ రీతిగా ఉండకూడదు. ప్రభువుకు మనము స్థానం ఇచ్చుదాం. దేవుడు మన కొరకు దిగి వచ్చాడు, మనము ప్రభువును ఆరాధించుటకు మనము పూనుకుందాం. దేవానికి మహిమ కలుగును గాక. ప్రభు జననమును తలపోసుకుందాం. నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కందువైవో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. అవును ప్రభువా, నీ జన్మము బహుదినాతి దినముగా ఉన్నది. పరలోక మహిమను వేడి పరలోక తేజస్సును దివారాత్రులు 24 పెద్దలు దేవదూతలు కెరూబులు శరాపుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పిలువబడుచున్నటువంటి ఆ మహా గొప్ప ఉన్నతమైన స్థలము నుండి మా కొరకు దీనుడుగా దిగి వచ్చి, మా ప్రభువా, మరి మీరు లోకమునకు వచ్చినప్పుడు కనీసమైన సదుపాయాలు కూడా లేవు. మా ప్రభువా, స్థలము దొరకలేదు. చల్లగాలిలో ఆ పరిస్థితిని తలుచుకుంటూనే మా ప్రభువా, మరి రోజుల్లో ఆ పరిస్థితులను మేము తలుచుకుంటూనే మా జీవితంలో వణుకు పుడుతుంది. అలాంటి దయనీయమైనటువంటి స్థితిలో మీరున్నారు. అయినను మమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నారు. మా కొరకు నీ రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తూ ఉన్నారు. నీకే మహిమ కలుగును గాక. నీ వెలుగులోనికి నడిపించారు. నీ రక్షణను మాకు అనుగ్రహించారు. మమ్మను రక్షించడానికి మా ప్రభువా మాతో పాటు మా ప్రభువా ఈ యొక్క పాపపు లోకములో పాలు పొంది మాతో సహవాసము చేసి పరిశుద్ధుడవగా జీవించి
నీ పరిశుద్ధతలోనికి మమ్మను మారుస్తున్న మా ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ పర్వదినమున ఇదిగో జ్ఞానుల వలె, గొల్లల వలె, దేవదూతల వలె నిష్కల్మషమైనటువంటి మనసుతో, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన పెదవులతో నిన్ను ఆరాధించి నీ నామ స్మరణ చేసే భాగ్యమును దయచేయండి. ఆ రీతిగా నిన్ను ఆరాధించు వారందరి ఆరాధనలు మీరు స్వీకరించి మహిమ పొందుమని, వినుచున్న మాటలు వ్యర్థము కాకుండా ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని నజరుడిగే యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమటి సంఘస్థులారా, క్యాలెండర్లు ఉన్నాయి. మీకు ఇంకా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకుపోమని చెప్తా ఉన్నారు. వచ్చే వారమైనా సరే తీసుకుపోండి. క్యాలెండర్లు అయితే ఉన్నాయి. కొత్త సంవత్సరానివి పోతే పోయిన క్రిస్టమస్ నుంచి ఈ క్రిస్టమస్ వరకు కూడా మన సంఘస్థులందరినీ, పురుషులను అయితేనేమి, పెద్ద మనుషులను అయితేనేమి, స్త్రీలను అయితేనేమి సజీవుల సంఖ్యలో చేర్పించి ఆరోగ్యంగా మనం ఉంచినందుకు దేవునికి మరోసారి స్తోత్రం చెల్లిస్తాం. అదేవిధంగా ఈ క్రిస్టమస్ నుంచి వచ్చే క్రిస్టమస్ వరకు కూడా మీరందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి ఆయురారోగ్యంతో ఉండి మనమందరం మరోసారి వచ్చే సంవత్సరం క్రిస్టమస్ కూడా మనందరం జరుపుకుందామని చెప్పి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత పండుగప్పటి ఈరోజు ఇచ్చిన వాళ్ళు సుహాసిని సన్ ఆఫ్ నాగరాజు 300 రూపాయలు ఇచ్చినారు. చిన్న జ్ఞాపకార్థం కొరకు 1000 రూపాయలు ఇచ్చారు. ఎలీషా పండుగపట్టి 1000 రూపాయలు ఇచ్చాడు. హుసేన్ సన్ ఆఫ్ పూర్చిల దేవదానం 500 రూపాయలు ఇచ్చినారు. మైమాకరు 200 రూపాయలు ఇచ్చినారు. తర్వాత ఈ వచ్చే కొత్త సంవత్సరానికి గాను ప్రభుబల్లా కొరకు ద్రాక్షరసం ఇచ్చిన వాళ్ళు పందిపాడు నాగమ్మ 200 రూపాయలు ఇచ్చినారు. దేవుడు వారి కుటుంబాలు దీవించాలని చెప్పి మీకందరికీ ఈ యొక్క పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘ పెద్దలు ఉన్నవాళ్ళు ఒకరోజు వచ్చి మన సంఘస్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. త్వరగా రండి ఒకరోజు. ఫస్ట్ మన సంఘ ప్రెసిడెంట్ వచ్చి ఇటుకొచ్చి చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళ కాడికి మైక్ వస్తుంది, చెప్పుదురు. మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యా శుభాకాంక్షలు చెప్తున్నాడో తెలియజేయమను. ఏ శుభాకాంక్షలు చెప్తున్నాడు? క్రిస్మస్ వే లేకపోతే ఏ శుభాకాంక్షలు చెప్తున్నాడు? ఏదంతా మన సంఘానికి, సంఘ పెద్ద మనుషులకు, అందరికి, స్త్రీలకు ఈ ఏడు జరిగిన క్రిస్మస్కు నా శుభాకాంక్షలు. పాపన మామ మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. స్త్రీలకు, పురుషులకు, బాలికలకు, బాలబాలికలకు, వృద్ధులకు నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ మనని దేవుడు సంవత్సరమంతా కాపాడి ఇంతవరకు ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ మా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సామేల్ మామ మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అడిగిపోయి ఇచ్చి పంపేది. అన్నమ్మ లక్ష్మణ తల్లివి అన్నమ్మ 100 రూపాయలు కానుక. థ్యాంక్ యూ. మీకు మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్.
సంవత్సరము మనము అది ఆటల పోటీలు పిల్లల పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం లాస్ట్ వరకు మమ్మల్ని అందరినీ కాపాడినటువంటి దేవునికి పెద్దలకు చిన్నలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా నాగరాజు మామ సంఘ పెద్ద సంఘ పెద్దలకు దైవసేవకునికి మన సంఘస్థులకు అందరికీ నా మనవి ఏమంటే సంవత్సరంలో కాపాడినాడు. మన పండుగ వరకు బాగా చేసుకోవడం సంతోషంగా కష్టాలు మన కష్టాలు చేసుకొని అని చేసుకోవడం బాగా చేసుకోవడం కాబట్టి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాముడు మామ గద్దల శేషన్న మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ పోయిన సంవత్సరం నుండి అందరినీ ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరినీ నీ ఆలయంలో వచ్చి మనము ఆరాధన చేసి మనం ప్రార్థన చేసి ఆయన దేవుణ్ణి ప్రార్థన చేసుకొని అందరినీ పురుషులకు స్త్రీల సమాజం వారికి ఆరోగ్య కమిటీకి అందరికీ మన గురువు గారికి నరేశయ్య గారికి అందరికీ శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. నాగేశ్వర పాస్టర్ సార్ గారికి, పాస్టర్ అమ్మకు, సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు దేవుడు కాపాడినందుకు అందరికీ నా శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. బిర్యానీ పాయింట్ ఏసన్న గారు కూడా మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. చిన్న మామ కొడుకు నాగరాజ్ నువ్వు తెలియజేయ వస్తున్నారు. గద్దల చేసాను వచ్చిన వాళ్ళే గద్దలకు వచ్చినాడు. సంఘం పెద్దలకు కానీ స్త్రీల సమాజానికి కానీ పాస్టర్య కానీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నాగరాజ్ నువ్వు గ్రీటింగ్స్ పెద్దేసన్న నాగరాజ్ చిన్న మామ కొడుకు బిర్యానీ ప్యాంట్ వేసన్న వచ్చినారు. పత్తికొండ ఏసన్న ఊరి పేరు పత్తికొండ ఏసన్న మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. జాయింట్ సెక్రటరీ రేషేఫ్ గారు మన సంఘ పాస్టర్ గారికి, సంఘ పెద్ద మనుషులందరికీ, శీల సమాజం వారికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు ముక్క కూడా ఎక్కువ వేస్తా అని చెప్పు బిర్యానీకి. నాగరాజ్ సంఘమంతా క్రిస్మస్ శుభాకాంక్షలు. మన పరిచారకుడు నాగరాజు గారు మన గ్రీటింగ్ తెలియజేస్తారు. సంఘమంతా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ గారు పెద్ద నాగరాజులు లేడా బయట? జాయింట్ సెక్రటరీ గారు ఏసేపు, జాయింట్ సెక్రటరీ ఏసేపు, అదేవిధంగా చిన్న తాత గారి కొడుకు
పెద్ద నాగరాజు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. త్వరగా రావాలి, బయట ఉన్న వారు పెద్దలు త్వరగా రావాలి. పతికొండ ఏసన్న, నాగభూషణం, సర్లే, స్త్రీల సమాజం నుంచి ఒక నలుగురితో మన గ్రీటింగ్ తెలియజేస్తాం. ముందు దేవమని చిన్నమ్మ మన గ్రీటింగ్ తెలియజేస్తారు. అంటే పాస్టమ్మ కూడా మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఏసమ్మ, యోహాన్ భార్య ఏసమ్మ, సంఘ కాపరికి, ఆ సునీతమ్మ, సంఘంలో ప్రతి కుటుంబానికి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు నూతన సంవత్సరం కాకుండా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. పాస్టమ్మ మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు. చేరువచ్చిన స్త్రీల వారికి, స్త్రీల సమాజపు వారికిను, సంఘ పెద్దలకు, యవనస్తులకు, సండే స్కూల్ పిల్లలకి, చేరిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏసమ్మకి ఇవ్వండి, అట్లా వెనుక. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కాచి కాపాడిన దేవాతి దేవతకు వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన స్త్రీలకు, పురుషులకు, పాస్టమ్మకు, పాస్టర్ సార్కు క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషమ్మా, ఏం సంతోషమ్మ, మీ అత్తని మర్చిపోతున్నావు చూడరా. లక్ష్మమ్మక్క కూడా, లచ్చమ్మక్క కూడా, ఆడ సునీత, సంఘ పాస్టరయ్యకు, పాస్టర్ అమ్మకు, స్త్రీలకు, పురుషులకు, అందరు పెద్ద మనుషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. సండే స్కూల్ టీచర్ దివ్య గారు మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు పిల్లల తరఫున. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మనకు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ సంతోషం కిషోర్ గారు మనకు శుభాకాంక్షలు. బాబు చిన్న భార్య కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బాబు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంతోషంగా దేవుని మందిరంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరపు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నాయన నీకే వందనాలు నాయన, నీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, నా దేవా, నా ప్రార్థనలు ఏమన్నా తప్పులుంటే దయతో క్షమించి నన్ను తగ్గించుకుంది, నామాన్ని హెచ్చించుకున్న దిరుడని వేస్తే క్రీస్తు నామముల బీద బిడ్డను ప్రతిమాలి అందరూ వచ్చి రాజులకు రాజు మన్నయ్య
యేసయ్యే శక్తిమంతుడు జీవమివ్వ యేసు పుట్టెను జీవమాట ఎందు నడుపును మనకు జీవమివ్వ యేసు పుట్టెను జీవమాట ఎందు మంచి కాపరి యేసయ్యే శక్తిమంతుడు జీవమివ్వ యేసు పుట్టెను జీవమాట ఎందు నడుపును మనకు జీవమివ్వ యేసు పుట్టెను జీవమాట ఎందు నడుపును హల్లెలూయా. బైబిల్ తీసుకుంటే పొరపాటు వెళ్ళిపోయా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
రక్షణ తెచ్చింది. పుట్టెను దునియాలో ఎన్నియాలు ఎన్నియాలు ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో. చీకటి బతుకులలో ఎలుతురు నిండనురా, ఆపపు బతుకులలో పండుగ వచ్చనురా. చీకటి బతుకులలో ఎలుతురు నిండనురా, ఆపపు బతుకులలో పండుగ వచ్చనురా. చీకటి పోయే ఎమియాలో పాపము పోయే ఎమియాలో, చీకటి పోయే ఎమియాలో పాపము పోయే ఎమియాలో. చాలా పండుగ సేదాసున్నోడా మనసారా యేసయ్యను కొలవనురా. చాలా పండుగ సేదాసున్నోడా మనసారా యేసయ్యను కొలవనురా. స్వామి యేసునాథుని మేము వెళ్ళి చూచినాము, స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము, మామలంబులలగా ప్రేమ మొక్కి వచ్చినాము, మామలంబులలగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు, పేదదాసు రూపు దాచి వెలసే పశుల పాకలో, పేదదాసు రూపు దాచి వెలసే పశుల పాకలో. అదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, అదరా పోదామురన్న, అదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, అదరా పోదామురన్న. శ్రీయేసన్ననట లోకరక్షకుడట, శ్రీయేసన్ననట లోకరక్షకుడట, లోకులందరికయో ఇక రక్షకుడట, లోకులందరికయో ఇక రక్షకుడట. పదరా 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 పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీ
సందడి చేద్దాము సంతోషిద్దాము రారాజు పుట్టేనని గంతులు వేద్దాము గానము చేద్దాము శ్రీయేసు పుట్టేనని సందడి చేద్దాము సంతోషిద్దాము రారాజు పుట్టేనని గంతులు వేద్దాము గానము చేద్దాము శ్రీయేసు పుట్టేనని మనసున్న మహారాజు పుట్టేనని సందడి చేద్దాము సంతోషిద్దాము మన కొరకు మహారాజు పుట్టేనని సందడి చేద్దామా సందడే 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 సందడి 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 బెత్లహేములో సందడి చేద్దామా పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొల్లలతో చూచి సందడి చేద్దామా బెత్లహేములో సందడి చేద్దామా పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొల్లలతో చూచి సందడి చేద్దామా మైమరచి మనసారా సందడి చేద్దామా ఆటలతో పాటలతో సందడి చేద్దామా శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 సందడి 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 అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కను చూచి సందడి చేద్దామా దారి చూపగా సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కను చూచి సందడి చేద్దామా దారి చూపగా సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా మైమరచి మది నిండా సందడి చేద్దామా మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 సందడి 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 సందడే సందడి
చూచి సందడి చేద్దామా హృదయమార సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిల పడి సందడి చేద్దామా రాజును చూచి సందడి చేద్దామా హృదయమార సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిల పడి సందడి చేద్దామా మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 సందడి 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 రేలా రే రేలా పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచి లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచి లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా ఆడి పాడింది నింగినేలా మన గుండెల్లో వదగాల ఆడి పాడింది నింగినేలా మన గుండెల్లో వదగాల పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచి లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్ట